ఓం శాంతి 20/10/2024 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ఈ సంవత్సరాన్ని నిర్మల సంవత్సరంగా మరియు వ్యర్థం నుండి ముక్తి అయ్యే ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. రివైజ్ 28/3/2002. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ పిల్లల మస్తకంలో మెరుస్తున్న 3 రేఖలను చూస్తున్నారు. 1 ప్రభు పాలన యొక్క రేఖ, 2 శ్రేష్ఠ చదువు యొక్క రేఖ, 3 శ్రేష్ఠ మతం యొక్క రేఖ. 3 రేఖలు మెరుస్తున్నాయి. ఈ 3 రేఖలు సర్వుల భాగ్య రేఖలు. మీరందరూ కూడా మీ 3 భాగ్య రేఖలను చూసుకుంటూ ఉన్నారు కదా. ప్రభు పాలన యొక్క భాగ్యరేఖ బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. పరమాత్మ పాలన ద్వారా మీరు ఎంత శ్రేష్ఠ పూజ్యనీయులుగా అవుతారు. ఆత్మనైన నాకు పరమాత్మ చదువు యొక్క అధికారము ప్రాప్తిస్తుంది అని ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా? కానీ ఇప్పుడు సాకారంలో అనుభవం చేస్తున్నారు. స్వయం సద్గురువే అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మకు శ్రేష్ఠ మతాన్ని ఇచ్చి కర్మ బంధనకు బదులు కర్మ సంబంధంలోకి వచ్చే శ్రీమతాన్ని ఇచ్చి నిమిత్తంగా తయారు చేస్తారు అనే విషయం కూడా మీ స్వప్నంలో లేదు. కానీ ఇప్పుడు మా ప్రతి కర్మ శ్రీమతానుసారం నడుస్తోంది అని మీరు అనుభవంతో చెప్తారు. ఇలాంటి అనుభవం ఉందా? పిల్లలందరూ ఇలాంటి శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి బాప్దాదా కూడా వాహ్, నా శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలు వాహ్ అని హర్షితమవుతారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు, మరియు తండ్రి వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఈరోజు అమృత వేళ నుండి 2 సంకల్పాలతో కూడిన పిల్లల స్మృతి బాప్దాదా వద్దకు చేరుకుంది. 1 చాలామంది పిల్లలకు తమ చార్టును ఇవ్వాలి అనే స్మృతి ఉంది. 2 తండ్రి సాంగత్యం అనే రంగు యొక్క హోలీ జరుపుకోవాలి అనే స్మృతి ఉంది. అందరూ హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా. బ్రాహ్మణుల భాషలో జరుపుకోవడము అనగా తయారవ్వడం. మీరు హోలీ జరుపుకుంటారు అనగా హోలీగా పవిత్రంగా తయారవుతారు. బాప్దాదా చూశారు, బ్రాహ్మణ పిల్లలు పవిత్రంగా తయారవ్వడం కూడా అందరికంటే ఎంతో భిన్నమైనది మరియు ప్రియమైనది. ద్వాపరయుగం ఆదిలో వచ్చిన మహానాత్మలు, తర్వాత సమయానుసారం వచ్చిన ధర్మపితలు కూడా పవిత్రంగా హోలీగా అయ్యారు. కానీ మీ పవిత్రత అందరికంటే శ్రేష్టమైనది మరియు అతీతమైనది కూడా. పూర్తి కల్పమంతటిలో మహాత్ములు, ధర్మాత్ములు, ధర్మపితలు పవిత్రంగా ఉన్నారు. కానీ మీ ఆత్మ కూడా పవిత్రము, శరీరం కూడా పవిత్రము, ప్రకృతి కూడా సతో ప్రధాన పవిత్రం. ఇటువంటి పవిత్రంగా ఎవ్వరూ అవ్వలేదు మరియు అవ్వలేరు కూడా. మీ భవిష్య స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి. అందరి ఎదురుగా తమ భవిష్య రూపం వచ్చిందా? లేకుంటే అవుతానో అవ్వనో, ఏమవుతానో నాకు తెలియదు అని అనుకుంటున్నారా? ఏమిగా తయారైనా పవిత్రంగా అయితే ఉంటారు కదా. శరీరం కూడా పవిత్రము, ఆత్మ కూడా పవిత్రము మరియు ప్రకృతి కూడా పవిత్రంగా సుఖదాయిగా ఉంటుంది. నిశ్చయం అనే కలంతో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తీసుకురాగలరు. నిశ్చయం ఉంది కదా. టీచర్లకు నిశ్చయం ఉందా? మరి 1 సెకండ్లో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తీసుకురాగలరా? భలే కృష్ణుడిగా అవ్వకపోయినా అతని సాథీలుగా అయితే అవుతారు కదా. ఎంత ప్రియంగా అనిపిస్తుంది. ఆర్టిస్టుగా అవ్వడం వస్తుందా రాదా? కేవలం ఎదురుగా చూడండి అంతే. ఇప్పుడు సాధారణంగా ఉన్నాను, రేపు అంటే డ్రామా యొక్క రేపు, అంతేకాని రేపటి రోజు కాదు. ఇలాంటి పవిత్ర శరీరధారిగా అవ్వాల్సిందే. పాండవులు ఏమని భావిస్తున్నారు? పక్కాగా అవ్వాల్సిందే కదా. అవుతాము అవ్వము అనే సందేహం అయితే లేదు కదా. సందేహం ఉందా? లేదు కదా. రాజయోగులుగా అయ్యారు కనుక రాజ్య అధికారులుగా అవ్వాల్సిందే. బాబా మీకోసం బహుమతి తీసుకొచ్చాను అని బహుమతి చాలాసార్లు స్మృతి ఇప్పిస్తారు. మరి ఏ బహుమతిని తండ్రి తీసుకొచ్చారు? సుందరమైన ప్రపంచాన్ని.
సతో ప్రధాన ప్రపంచాన్ని బహుమతిగా తీసుకొచ్చారు కనుక నిశ్చయం ఉంది కదా. నిశ్చయానికి గుర్తు ఆత్మిక నశ. మీ రాజ్యానికి ఎంత సమీపంగా వస్తూ ఉంటారు, ఇంటికి కూడా సమీపంగా వస్తూ ఉంటారు. అంత మాటి మాటికి మీ స్వీట్ హోమ్ మరియు మీ స్వీట్ రాజ్యం యొక్క స్మృతి స్పష్టంగా రానే వస్తుంది. ఇది సమీపానికి వచ్చిన దానికి గుర్తు. మీ ఇల్లు మీ రాజ్యం ఇంత స్పష్టంగా స్మృతిలోకి రావాలి. మూడవ నేత్రం ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఈరోజు ఇక్కడ ఉన్నాము, రేపు అక్కడ ఉంటాము అనే అనుభవం అవ్వాలి. ఎన్నిసార్లు పాత్రను పూర్తి చేసి మీ ఇంటికి మరియు మీ రాజ్యంలోకి వెళ్ళారో స్మృతి వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. బాప్దాదా వర్తమాన సమయంలోని అందరి రిజల్ట్ చూశారు. డబల్ విదేశీయులు కానీ భారత్ వాసులు కానీ పిల్లలందరి రిజల్ట్లో వర్తమాన సమయంలో సోమరితనం యొక్క చాలా క్రొత్త రకాలను బాప్దాదా చూశారు. అనేక ప్రకారాల సోమరితనం ఉంది. లోపల మనస్సులో అన్నీ నడుస్తాయి అని అనుకుంటారు. ఈ రోజుల్లో అన్ని విషయాలలో అన్నీ నడుస్తాయి అనేది విశేషమైన స్లోగన్గా ఉంది. ఇదే సోమరితనం. దీనితో పాటు పురుషార్థంలో లేక స్వపరివర్తనలో సోమరితనంతో పాటు నిర్లక్ష్యం కూడా కొంత శాతంలో ఉంది. అయిపోతుందిలే, చేసేస్తాంలే, తయారవుతానులే, ఇలాంటి క్రొత్త ప్రకారాల సోమరితనపు విషయాలను బాప్దాదా చూశారు కనుక మీ సత్యమైన హృదయంతో మీ చార్టును తప్పకుండా ఉంచుకోండి, సోమరితనంతో కాదు. బాప్దాదా ఈరోజు రిజల్ట్ వినిపిస్తూ ఉన్నారు. వినిపించాలి కదా, లేక కేవలం ప్రేమయే చూపించాలా? ఇది కూడా ప్రేమయే. ప్రతి ఒక్కరిపై బాప్దాదాకు ఎంత ప్రేమ ఉంది అంటే పిల్లలందరూ బ్రహ్మ బాబాతో పాటు తమ ఇంటికి వెళ్ళాలి, వెనుక రాకూడదు, సాథీలుగా వెళ్ళాలి అని అనుకుంటారు. కనుక సమానంగా అయితే అవ్వాల్సి వస్తుంది కదా. సమానంగా అవ్వకుండా సాథీలుగా వెళ్ళలేరు. మరియు మీ రాజ్యంలో మొదటి జన్మ అయితే మొదటిదే ఉంటుంది కదా. ఒకవేళ రెండవ మూడవ జన్మలో వచ్చి మంచి రాజులుగా అయినప్పటికీ రెండవ మూడవ అనే అంటారు కదా. కనుక బ్రహ్మ బాబాతో పాటు వెళ్ళాలి మరియు మొదటి జన్మ యొక్క అధికారిగా అవ్వాలి. నంబర్ 1 పాస్ విత్ ఆనర్గా అవ్వడము అంటే ఇదే, గౌరవప్రదంగా పాస్ కావడం. మరి పాస్ విత్ ఆనర్గా అవ్వాలా లేక పాస్ మార్కులు వచ్చినా పర్వాలేదా? మేము ఏదైతే చూస్తున్నామో ఏదైతే జరుగుతూ ఉందో అది బాప్దాదా చూడరు అని ఎప్పుడు అనుకోకండి. ఇందులో ఎప్పుడూ సోమరిగా అవ్వకండి. ఒకవేళ పిల్లలు ఎవరైనా తమ మనస్సు యొక్క చార్ట్ అడిగినట్లయితే, అంటే మనస్సు ఎలా ఉంది అని బాప్దాదా చెప్పగలరు, కానీ ఇప్పుడు చెప్పరు. బాప్దాదా మహారథులు, గుర్రపు సవారీ వారు ప్రతి ఒక్కరి చార్ట్ చూస్తున్నారు. చాలాసార్లు బాప్దాదాకు చాలా దయ కలుగుతుంది. వీరు ఎవరు మరియు ఏం చేస్తున్నారు అని అనుకుంటారు. ఎలాగైతే బ్రహ్మబాబా చెప్పేవారు కదా, ఏం చెప్పేవారు గుర్తు ఉందా? బెల్లానికి తెలుసు బెల్లం ఉండే సంచికి బెల్లం యొక్క తీపు తెలుసు అని. శివబాబాకు తెలుసు మరియు బ్రహ్మబాబాకు తెలుసు. శివబాబా ఏమో బెల్లం, బ్రహ్మబాబా సంచి. ఎందుకంటే బాప్ దాదాకు చాలా దయ కలుగుతుంది. కానీ ఇలాంటి పిల్లలు బాప్ దాదాల దయ యొక్క సంకల్పాన్ని టచ్ చేయలేరు, క్యాచ్ చేయలేరు. కనుక బాప్ దాదా అంటున్నారు, రకరకాల రాయల్ సోమరితనాన్ని తండ్రి చూస్తూ ఉంటారు, చాలా దయ కలుగుతుంది అని బాప్ దాదా ఈరోజు చెప్పేస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు సత్యుగంలో అయితే ఎవరు ఏమవుతామో తెలియదు. కనుక ఇప్పుడు ఆనందాలను జరుపుకుందాము, ఇప్పుడు ఏం చెయ్యాలో చేసేద్దాము, ఆపేవారు కానీ చూసేవారు కానీ ఎవ్వరూ లేరు అని అనుకుంటారు. కానీ ఇది పొరపాటు. బాప్దాదా పేర్లు వినిపించరు. పేర్లు వినిపిస్తే రేపు బాగైపోతారు. కనుక ఏం చేయాలో అర్థమైందా? పాండవులకు అర్థమైందా? లేదా అంతా నడుస్తుందా? ఎలా ఉన్నా అలా నడవదు. ఎందుకంటే బాప్దాదా వద్దకు ప్రతి ఒక్కరి ప్రతిరోజు యొక్క రిపోర్ట్ వస్తుంది. బాపు దాదా, బ్రహ్మబాబా, శివబాబా ఇరువురు పరస్పరంలో ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. కనుక బాప్ దాదా పిల్లలందరికీ మళ్ళీ సూచన ఇస్తున్నారు. సమయం అన్ని ప్రకారాలుగా అతిలోకి వెళ్తూ ఉంది.
మాయ కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తోంది. ప్రకృతి కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తోంది. ఇలాంటి సమయంలో బ్రాహ్మణ పిల్లలు స్వయం వైపు అటెన్షన్ కూడా అతిగా, అనగా మనస్సు, మాట, కర్మలో అటెన్షన్ అతిగానే అంటే ఎక్కువ ఉండాలి. సాధారణ పురుషార్థం ఉండరాదు. సేవతో అయితే లగన్ బాగుంది అని బాప్దాదా చూశారు. సేవ కోసమైతే ఎవరు రెడీగా ఉంటారు? అవకాశం లభిస్తే ప్రేమతో సేవ కొరకు ఎవరు రెడీగా ఉంటారు? కానీ ఇప్పుడు సేవలో వాచాతో పాటు ఎక్స్ట్రా మనస్సాను కలుపుకోండి. మనసా సేవ అనగా మీ ఆత్మను విశేషంగా ఏదో ఒక ప్రాప్తి యొక్క స్వరూపంలో స్థితం చేసుకొని వాచా ద్వారా సేవ చేయండి. ఒకవేళ ఉపన్యసిస్తూ ఉంటే వాచా ద్వారా అయితే బాగా ఉపన్యసిస్తారు, కానీ ఆ సమయంలో మీ ఆత్మిక స్థితిలో అనగా విశేషంగా శక్తి, శాంతి, పరమాత్మ ప్రేమ, ఇలా ఏదో ఒక విశేషమైన అనుభూతి యొక్క స్థితిలో స్థితమై మనసా ద్వారా ఆత్మిక స్థితి యొక్క ప్రభావాన్ని వాయుమండలంలో వ్యాపింప చేయండి. మరియు వాచాతో సందేశం ఇవ్వండి. వాచా ద్వారా సందేశం ఇవ్వండి. మనసా ఆత్మిక స్థితి ద్వారా అనుభూతి చేయించండి. ఉపన్యసించే సమయంలో మీ మస్తకము ద్వారా, నయనాల ద్వారా, ముఖము ద్వారా మీ మాటలను అనుభూతి చేయించే రూపురేఖలు ఎలా కనిపించాలి అంటే, ఈరోజు ఉపన్యాసం అయితే విన్నాము, కానీ పరమాత్మ ప్రేమ అనేది చాలా బాగా అనుభూతి అయింది అని అనిపించాలి. ఎలాగైతే ఉపన్యాసం యొక్క రిజల్ట్లో చాలా బాగా మాట్లాడారు, చాలా బాగుంది, చాలా మంచి విషయాలు తెలిపించారు అని అంటారు కదా, అలాగే మీ ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని కూడా వర్ణించాలి. మనుష్యాత్మలకు వైబ్రేషన్లు చేరాలి. వాయుమండలం తయారవ్వాలి. సైన్సు సాధనాలు వాతావరణాన్ని చల్లగా చేయగలవు. చాలా చల్లని గాలి బాగా వస్తోంది అని అందరికీ అనుభూతి అవుతుంది కదా. అలాగే వేడి వాయుమండలాన్ని కూడా అనుభవం చేయిస్తాయి. సైన్స్ అనేది చలిలో వేడిని అనుభవం చేస్తుంది, వేడిలో చలిని అనుభవం చేస్తుంది. హీటర్స్ ద్వారా వేడి, కూలర్స్ ద్వారా చల్లదనం అనుభవం అవుతుంది కదా. మీరు మీ సైలెన్స్ అనేది ప్రేమ స్వరూపము, సుఖ స్వరూపము, శాంతి స్వరూపం యొక్క వాయుమండలాన్ని అనుభవం చేయించలేదా? దీనిని రీసెర్చ్, పరిశోధన చేయండి. కేవలం మంచిగా చేశారు అని కాక, వారు కూడా మంచిగా తయారైపోవాలి. అప్పుడు సమాప్తి సమయాన్ని సమాప్తం చేసి మీ రాజ్యాన్ని తీసుకొస్తారు. మీకు మీ రాజ్యం గుర్తు రావడం లేదా? సంగమయుగం శ్రేష్టమైనదే, వజ్రతుల్యమైనదే. కానీ ఓ దయాహృదయ విశ్వ కళ్యాణి పిల్లలు, దుఃఖము, అశాంతితో ఉన్న మీ సోదరి సోదరులపై దయ కలగడం లేదా? దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయంగా తయారు చెయ్యాలి అని ఉత్సాహ ఉల్లాసం రావడం లేదా? దుఃఖాన్ని చూడాలనుకుంటున్నారా? ఇతరుల దుఃఖాన్ని చూసి కూడా దయ కలగడం లేదా? వారు మీ సోదర సోదరిలే కదా. వారి దుఃఖాన్ని చూడడం మంచిగా అనిపిస్తుందా? మీ దయాళు కృపాళు స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. కేవలం సేవలో మునిగిపోకండి. ఈ ప్రోగ్రాం చేశాము, సంవత్సరం పూర్తి అయిపోయింది అని అనుకోకండి. ఇప్పుడు దయా స్వరూపులుగా అవ్వండి. దృష్టి ద్వారా కానీ, అనుభూతి ద్వారా కానీ, ఆత్మిక స్థితి యొక్క ప్రభావం ద్వారా కానీ మర్సిఫుల్గా అవ్వండి, దయాహృదయులుగా అవ్వండి. బాప్దాదా ఇంకొక విషయాన్ని కూడా చూశారు. వినిపించడం మంచిగా అనిపించదు. అప్పుడప్పుడు కొంతమంది మంచి పిల్లలు కూడా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటారు. ఇతరుల విషయాలు చూడడము, ఇతరుల విషయాలు వర్ణించడము, చూడడం కూడా వ్యర్థ విషయాలను చూస్తారు. ఒకరి విశేషతలు ఒకరు వర్ణించడం తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరి విశేషతలు చూడడము, విశేషతలు వర్ణించడము, వారి విశేషతల ద్వారా వారికి ఉత్సాహాలను ఇప్పించడం, ఇది తక్కువగా ఉంది. కానీ వ్యర్థ విషయాలు వేటినైతే వదిలేయమని బాప్దాదా చెప్తారో, స్వయానివైతే వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ
ఇతరులవి చూసే అలవాటు కూడా ఉంది. అందులో సమయం చాలా వ్యర్థం అవుతుంది. సాధారణ మాటలే ఉంటాయి కానీ అందులో సమయం చాలా వ్యర్థం అవుతుంది. కనుక బాప్దాదా విశేషంగా ఒక శ్రీమతాన్ని ఇస్తున్నారు. మాటలలో నిర్మాణంగా అవ్వండి. మాటలలో నిర్మాణత అనేది తగ్గిపోరాదు. నమ్రత. భలే సాధారణ మాటలే మాట్లాడతారు. ఇందులో అయితే మాట్లాడాల్సి వస్తుంది కదా అని అనుకుంటారు. కానీ నిర్మాణత లేకుండా ఎవరైనా అథారిటీతో నిర్మాణత లేని మాటలు మాట్లాడితే అందులో కొద్దిగా కార్యం యొక్క సీటు యొక్క అభిమానం అనేది 5% కనిపిస్తుంది. నిర్మాణత, నమ్రత, నిరహంకారంగా ఉండడం అనేది బ్రాహ్మణ జీవితానికి విశేషమైన అలంకారం. మనస్సులో, వాచాలో, మాటలలో, సంబంధ సంపర్కంలో నిర్మాణత ఉండాలి. అయితే 3 విషయాలలో నేను నిర్మాణంగా ఉన్నాను, ఒక దానిలో తక్కువగా ఉంటే ఏమవుతుంది అని అనుకోరాదు. ఆ ఒక్క విషయమే పాస్ విత్ ఆనర్గా అవ్వనివ్వదు. నిర్మాణతయే మహానత. నిర్మాణత అంటే వంగడం కాదు. నమ్రతగా ఉండడం అంటే వంగేలా చేసుకోవడం. చాలామంది పిల్లలు నవ్వుతూ నేనే వంగాల, వీరు కూడా వంగాలి కదా అని అంటూ ఉంటారు. కానీ ఇది వంగడం కాదు. వాస్తవానికి పరమాత్మను కూడా మీకు వంగేలా చేసుకోవడం. పరమాత్మను కూడా వంగేలా చేసుకోవడం అయినప్పుడు ఇక ఆత్మల సంగతే వదిలేయండి. నిర్మాణత స్వతహాగానే నిరహంకారిగా చేస్తుంది. నిరహంకారిగా ఏ పురుషార్థం చేసి ప్రయత్నం చేసే అవసరం ఉండదు. నిర్మాణత అనేది ప్రతి ఒక్కరి మనస్సులో మీ కోసం ప్రేమ యొక్క స్థానాన్ని తయారు చేస్తుంది. ప్రతి ఒక్కరి మనస్సు నుండి మీ పట్ల ఆశీర్వాదాలు వెలువడతాయి. చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు మీ పురుషార్థంలో లిఫ్ట్ కంటే కూడా తీవ్రమైన రాకెట్ వలె అయిపోతాయి. నిర్మాణత అనేది ఇలాంటిది. ఎవరు ఎలా ఉన్నా, బిజీగా ఉన్నా, కఠినమైన హృదయం కలవారైనా, క్రోధీలైనా, నిర్మాణత అనేది మీకు సర్వుల ద్వారా సహయోగం ఇప్పించేందుకు నిమిత్తంగా అవుతుంది. నిర్మాణంగా ఉన్నవారు ప్రతి ఒక్కరి సంస్కారాలను కలుపుకొని స్వయాన్ని నడిపించుకోగలరు. సత్యమైన బంగారుగా ఉండే కారణంగా స్వయాన్ని మలుచుకునే విశేషత ఉంటుంది. కనుక బాప్దాదా చూశారు, మాటలలో, నడవడికలో, సంబంధ సంపర్కంలో, సేవలో కూడా పరస్పరం ఒకరి పట్ల ఒకరు నిర్మాణ స్వభావంతో ఉంటే అది విజయాన్ని ప్రాప్తి చేస్తుంది. కనుక బాప్దాదా విశేషంగా ఈ సంవత్సరానికి నిర్మల సంవత్సరము అనే పేరు ఇస్తున్నారు. ఈ సంవత్సరాన్ని జరుపుకుంటారు కదా. బాప్దాదా విశేషంగా ఈ సంవత్సరంలో పిల్లలు ప్రతి ఒక్కరిని వ్యర్థం నుండి ముక్తులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. ఏవైతే లోపాలు ఉన్నాయో వాటికి ముక్తినివ్వండి, విడుదల చేసేయండి. ఎందుకంటే ఎప్పటి వరకు ముక్తి అవ్వరో అంటే విడుదల కారు అప్పటి వరకు తండ్రి జతలో ముక్తిధామానికి వెళ్ళలేరు. మరి ముక్తినిస్తారా? ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా? ఈ విధంగా చెప్పి బాబా 2002లో జరుపుకుంటాము అనేవారు చేతులెత్తండి. జరుపుకుంటారా? ఒకరినొకరు చూసుకున్నారు కదా, జరుపుకుంటారు కదా, మంచిది. ఒకవేళ ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటే అన్నింటి నుండి విడుదల పొందితే బాప్దాదా వజ్రాలు పొదగబడిన పల్లాలతో చాలా చాలా శుభాకాంక్షలు, గ్రీటింగులు, అభినందనలు ఇస్తారు. స్వయాన్ని కూడా ముక్తులుగా చేసుకోండి. మీ సోదరి సోదరులను కూడా దుఃఖం నుండి దూరం చేయండి. పాపం ఆ దీనాత్మల మనస్సు నుండి కూడా మా తండ్రి వచ్చేశారు అనే సంతోషపు శబ్దం రావాలి కదా. మంచిది. నలువైపులా ఉన్న హోలియెస్ట్ పవిత్ర ఆత్మలందరికీ సదా నిర్మాణంగా ఈ నమ్రతగా ఉంటూ నిర్మాణ కార్యాన్ని చేసే బాప్దాదా యొక్క సమీపాత్మలకు సదా మీ పురుషార్థ విధిని వేగంగా తీవ్రంగా చేసుకొని సంపన్నంగా అయ్యే స్నేహి ఆత్మలకు, సదా తమ పొదుపు ఖాతాను పెంచుకునే తీవ్ర పురుషార్థులకు, తీక్షణమైన బుద్ధి కలిగిన పిల్లలకు విశాల బుద్ధి యొక్క శుభాకాంక్షలు. ప్రియ స్మృతులతో పాటు పిల్లలందరికీ నమస్తే. వరదానము: ఒకే బలము, ఒకే విశ్వాసము ఆధారంపై మాయను సరెండర్ చేసుకునే శక్తిశాలి ఆత్మాభవ. ఒకే బలం, ఒకే భరోసా. విశ్వాసం అంటే సదా శక్తిశాలురు.
ఎక్కడైతే ఒకే బలము, ఒకే విశ్వాసం, నమ్మకం ఉంటుందో అక్కడ ఎవ్వరూ కదిలించలేరు. వారి ఎదురుగా మాయ మూర్ఛితమైపోతుంది, సరెండర్ అయిపోతుంది. మాయ సరెండర్ అయిపోతే ఇక సదా విజయులుగా ఉండనే ఉంటారు. కనుక విజయము మా జన్మసిద్ధ అధికారము అనే నశ ఉండాలి. ఈ అధికారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. మేమే కల్పకల్పం యొక్క శక్తులము మరియు పాండవులము. మేమే విజయులుగా అయ్యాము, ఇప్పుడు అవుతున్నాము, మళ్ళీ మేమే అవుతాము అనే స్మృతి మనస్సులో ఇమర్జ్గా ప్రత్యక్షంగా ఉండాలి. స్లోగన్: క్రొత్త ప్రపంచం యొక్క స్మృతి ద్వారా సర్వ గుణాలను ఆహ్వానం చేయండి మరియు తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళండి. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం, అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా దయాళు కృపాళు అయిన తండ్రితో కలిసి ప్రతి ఆత్మపై దయా కృపా దృష్టిని సారించండి. అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. అవ్యక్త ఇషారా: పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సర్వులకు సహయోగిగా కావటానికి మీ పాత సంస్కారాలను తొలగించుకోవాల్సి పడుతుంది. ఎప్పుడు మీరు మీ సంస్కారాలను తొలగించుకుంటారో అప్పుడు ఇతరులు స్వయం మిమ్మల్ని ఫాలో చేయగలరు, వారంతట వారే. 1 నేను, 2 బాబా. 3వ విషయం: చూడడానికైతే కనబడతాయి కానీ చూస్తూ కూడా చూడకండి. ఆత్మను, బాబాను చూడండి. స్లోగన్ ఇది గుర్తుంచుకోవాలి: స్వయాన్ని తొలగించుకుంటాను కానీ సర్వులకు సహయోగి అవుతాను. ఓం శాంతి.